హిందూ దేవుళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నల్గొండ జిల్లాలో బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసినటువంటి కామెంట్స్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించేలా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గతంలో అనేక సార్లు వారు హిందువుల పట్ల నీచమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి బుద్ధొచ్చి సోయొచ్చి ముఖ్యమంత్రి మారుతాడంటే మారకుండా ఆ రోజు హిందువులు బంధువులని, మరి నిన్నేమో తాగడానికి ఒకరు, తినడానికి ఒకరు, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒకరు అని చెప్పి హిందూ దేవుళ్ళ పట్ల గౌరవం లేకుండా మాట్లాడినటువంటి యొక్క రేవంత్ రెడ్డిని ఇమ్మీడియట్గా సీఎంగా రాజీనామా చేయించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ, అక్కడ ఒక దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఉంటే ఇక్కడ మరొక దుర్మార్గుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మరి కనీసం ఎక్కడా కూడా బుద్ధి లేకుండా మా యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి హిందువుల నిమజ్జన కార్యక్రమానికి వచ్చి గణేష్ ఉత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వెంకటరెడ్డి గారు అంటారు, నేను చర్చిలు ఎట్లా కట్టించినా, లతీఫ్ సాబ్ గుట్ట ఎట్లా కట్టించినా, కేవలం వీళ్ళు